సరే. సరే. హ్మ్. ఒకసారి లేచి కూర్చున్నాం. నెక్స్ట్ మనం ప్రాణాయామాల్లోకి వెళ్తుందాం. ప్రాణాయామాల్ని పర్ఫెక్ట్ చేద్దాం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయండి. పద్మాసనం వచ్చిన వాళ్ళు పద్మాసనంలో కూర్చోండి, రాని వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి. మనం మొదటగా భస్త్రికా ప్రాణాయామాలు చేద్దాం. నాలుకని పైన అన్నిటిని టచ్ చేసి ఉంచండి. నోటికి తాళం వేసేసేయండి. ముక్కులతోనే గాలి పీల్చాలి, ముక్కులతో గాలి వదిలేయాలి. ఫోర్స్గా పీల్చాలి, ఫోర్స్గా వదిలేయాలి. ఎక్కువసేపు పీల్చాలి, ఎక్కువసేపు వదిలేయాలి. చేతులు పైకి లేపుతూ గాలి పీల్చడం, చేతులు కిందికి తీస్తూ గాలి వదిలేయడం. సహజ భస్త్రిక. గట్టిగా చీదిపడేయాలి. లోపల ఉన్న చెత్త అంతా కొట్టుకొని బయటికి రావాలి. చీమిడి వస్తుందని ఎవరు ఆపకండి. ఎంత వచ్చేస్తే బయటికి అంత మంచిది. మధ్యలో ఆపకండి. సేమ్. స్లో. నెక్స్ట్ అబ్నార్మల్ కపాలవాతి. రెండు చేతులు మోకాల మీద సపోర్ట్ తీసుకొని లైట్ గా బాడీని వెనక్కి వాల్చండి. మొత్తం మోకాలు పైకి లేపేయాలి. సీట్ ఒక్కటే నేలగా ఉండాలి. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ తల పైకి లేపుతూ గాలి పీల్చడం, తల కిందికి తీస్తూ గాలి వదలడం, ఫోర్స్ గా. స్లో. నెక్స్ట్ సూర్యనాడి ప్రాణాయామం. ఎడముక్కు మూసుకొని కుడిముక్కుతో పీల్చడం, కుడిముక్కుతోనే వదిలేయడం. ఫోర్స్గా గట్టిగా చీదేయండి. లోపల ఉన్న చెత్త అంతా కొట్టుకొని బయటకు రావాలి. పై పైన చేస్తే లాభం లేదు. బాగా గట్టిగా చేయాలి. పర్ఫెక్ట్ గా సేమ్. స్లో. నెక్స్ట్ చంద్రనాడి ప్రాణాయామం. దీనికి క్వైట్ ఆపోజిట్. కుడిముక్కు మూసుకొని వెడముక్కుతో పీల్చడం, వెడముక్కుతోనే వదిలేయడం. బాగా ఫోర్స్ గా పీల్చడం, ఫోర్స్ గా వదిలేయండి. సేమ్. స్లో. నెక్స్ట్ సుషుమ్న నాడీ ప్రాణాయామం. ఈ రెండు కలిపి చేయడమే. రైట్ విత్ లెఫ్ట్ వితౌట్, లెఫ్ట్ విత్ రైట్ వితౌట్. ముక్కులు మారుస్తూ పర్ఫెక్ట్ గా ఫోర్స్ గా సేమ్. స్లో.
రిలాక్స్. ముక్కులు క్లీన్ చేసుకోండి, కళ్ళు తుడుచుకోండి. అలా కళ్ళు మూసుకొని గమనించండి. ఈ ప్రాణాయామం వల్ల ముక్కు రంధ్రాలంతా ఫ్రీ అయిపోయాయి, శ్వాసలు ఫ్రీగా ఆడుతున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉందో అబ్జర్వ్ చేయండి. దీనివల్ల లంగ్స్ బాగా స్ట్రాంగ్ అయిపోతాయి. ఆస్తమా ప్రాబ్లమ్స్, ఎప్పుడు కూడా రొంప ఉండడం అలాంటివన్నీ తగ్గిపోతాయి. ముక్కు రంధ్రాల్లో కండ పెరగడం, బోరు పెరగడం అలాంటివన్నీ తగ్గిపోతాయి. నెక్స్ట్ మనం ఈరోజు ఉజ్జయిని ప్రాణాయామం చేద్దాం. ఈ ఉజ్జయిని ప్రాణాయామం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం పోతుంది. గొంతులో బ్లాక్స్ ఉంటే గొంతులో బ్లాక్స్ పోతాయి. టోన్ స్పష్టంగా వచ్చేస్తుంది, క్లియర్ టోన్ వచ్చేస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎలా ఉంటుంది? పొట్టలో గాలంతా బయటకు వదిలేసి గొంతులో సౌండ్ చేస్తూ ముక్కుతో స్లోగా గాలి పిలుస్తూ సౌండ్ చేయాలి. ఇది చేసేటప్పుడు ఇచ్చింగ్ వస్తుంది, దురద వచ్చేస్తూ ఉంటుంది, దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. అయినా కానీ భరించి చేయండి. ఎంతసేపు సౌండ్ చేయగలిగితే అంతసేపు చేసి శ్వాసను బంధించి నెక్ లాక్ చేసి 10 సెకండ్లు వెయిట్ చేసి తల పైకి లేపి కుడిముక్కు మూసుకొని వెడముక్కుతోనే గాలి బయటకు వదలాలి. పర్ఫెక్ట్గా చేద్దాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. సేమ్ ఇలా. సేమ్ సెకండ్ టైం ఇంకొకసారి. మూడోసారి విత్ బ్రేకింగ్. గాలి పీలుస్తూ సౌండ్ చేయడం ఆపడం, సౌండ్ చేయడం ఆపడం. గాలి వదలకూడదు, పిలవాలి ఆపాలి, పిలవాలి ఆపాలి. పర్ఫెక్ట్ గా రిమైనింగ్ అంతా సేమ్, ఎలా చేస్తాం అలా సేమ్. రిలాక్స్. గమనించండి ఏం జరిగిందో చూడండి. గొంతంతా కూడా బ్లాక్స్ అన్నీ పోతాయి. స్టార్టింగ్ ఇబ్బందిగా ఉంటుంది, చేయగా 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 ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ మనం చితకారి ప్రాణాయామం చేద్దాం. ఈ చితకారి ప్రాణాయామం వల్ల చిగుళ్ళు గట్టిపడతాయి, పళ్ళు స్ట్రాంగ్ అయిపోతాయి, నోట్లో వచ్చే దుర్వాసన పోతుంది. కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర మనం ఉండలేం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం పోతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా చేద్దాం. పొట్టలో గాలి అంతా బయటకు వదిలేసి పళ్ళని ఇలా టైట్ చేసి పళ్ళతో గాలి పీల్చాలి. పళ్ళు జిల్లు అయిపోతూ ఉంటాయి, అయినా పర్లేదు. ఎంతసేపు పీల్చగలిగితే అంతసేపు పీల్చి శ్వాసను బంధించి నెక్ లాక్ చేసి 10 సెకండ్లు వెయిట్ చేసి తల పైకి లేపి 2 బుక్కల నుంచి గాలి బయటకు వదిలేద్దాం. పర్ఫెక్ట్ గా సేమ్. సేమ్ సెకండ్ టైం. మూడోసారి విత్ బ్రేకింగ్. గాలి పీల్చడం ఆపడం, పీల్చడం ఆపడం, పీల్చడం ఆపడం. ఇది చేసేటప్పుడు మీ నోట్లో స్మెల్ మీకే తెలుస్తుంది. గమనిస్తూ కళ్ళు మూసుకుని లోపల గమనిస్తూ చేయండి. సేమ్. ఏం జరిగిందో గమనించండి.
నెక్స్ట్ మనం శీతలి ప్రాణాయామం. శీతలి ప్రాణాయామం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా చేసామో అలానే ఉంటుంది. నాలుకను బయటికి తీసి గొట్టం లాగా చేసి నాలుగుతో గాలి పీల్చాలి. రిమైనింగ్ అంతా సేమ్ సేమ్. సేమ్ సెకండ్ టైం. మూడోసారి విత్ బ్రేకింగ్. గాలి పీల్చడం ఆపడం, పీల్చడం ఆపడం. రిమైనింగ్ అంతా సేమ్ సేమ్.